ఆ శ్రద్ధను చూసి ఆయన మొత్తం ఇచ్చేశాడు. రామకృష్ణ పరమహంస అర్పించేశాడు వివేకానందకి. మన పత్రి గారు చాలా గొప్పవాళ్ళు, కోటి రెట్లు రామకృష్ణ పరమహంస గారి లాగా కోటి రెట్లు గొప్పవాళ్ళు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, మన దగ్గరికే వస్తున్నాడు. అది ఆయన గొప్పతనం. మన గొప్పతనం ఎలా అవుతుంది? మన దగ్గరికి రావడం ఆయన గొప్పతనం. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మనం నిజంగా పత్రి గారి మీద, ఆయన సబ్జెక్ట్ మీద, లేకుంటే ఇంకెవరైనా గురువు మీద, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు. మనకి సినిమాకు పోతున్నాం, డబ్బులు కట్టి మనమే సినిమా థియేటర్కి పోతాం అంటే మనం ఇంట్రెస్ట్తో పోతున్నాం. మరి ధ్యానం వచ్చేసరికి మీరే రావాలి మా ఊరికి. నేను అన్ని ఊర్లు తిరగాలంటే ఇది భిన్నంగా ఆలోచించి చెప్పడానికి నా జీవితం సరిపోదు. ప్రతిసారి కాబట్టి మహానుభావుడు కాబట్టి ఆయనతో మనం అనువంత కూడా కాదుగా, ఆయన కాలి కోటి దూలికి కూడా నేను సరిపోను. ఆయనలాగా నేను ఎలా తిరగలుగుతాను? కానీ నేను ఒక ఏరియాలో ఉండి నా దగ్గరికి మీరు వచ్చారనుకోండి, 1,00,000 మందికైనా నేను ఇక్కడే ఉండి చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ పిఎంసీలో ఉండి మనకు కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నాను ఇక్కడ నుండే. అది పాసిబుల్, దట్ ఈజ్ వెరీ ఈజీ. అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళు వచ్చినట్టు. అదే గురువు ఎక్కడికి వెళ్ళాడంటే అది గురువు యొక్క గొప్పతనం, శిష్యుడి యొక్క గొప్పతనం కాదు. పత్రిసారి యొక్క గొప్పతనం, మన గొప్పతనం ఏం లేదు. పత్రిసారి మన ఊరికి రావడంలో మన గొప్పతనం ఏమి లేదు, ఆయన గొప్పతనం అది. ఆయన మహానుభావుడు, మన మీద అఖండమైన అనంతమైన ప్రేమ ఉన్నవాడు కాబట్టి ఆయన వచ్చాడు, ఆయన వస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనం వెళ్ళాలి. ఒక్కరోజు కూడా, నేను ఇప్పటికి 26 సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చి ఒక్కరోజు ఆయన ఖాళీగా ఉన్నట్టు, ఒక 2 రోజులు ఒకే ఊరిలో ఉన్నట్టు అక్కడ మనం చూడలేదు. ఒక పొద్దున ఒక ఊరు, సాయంత్రం ఒక ఊరు, మళ్ళీ పొద్దున్నే ఇంకో ఊరు. ఇప్పుడు కడతాలు అలాంటి 1-2 చోట్ల తప్ప మనం ఎక్కడ ఆయనని ఒకే చోట ఒక రాత్రి ఉన్నట్టు కూడా మనం చాలా రేర్లీ. ఈ ధ్యానచక్రంకి ఒకరోజు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు బయలుదేరి ఈ కడతాలనే ప్రాంతానికి వచ్చేసరికి అబ్బా జర్నీ చేస్తాం, స్ట్రెయిన్ అయిపోయాం అనుకుంటాం. ఆయన ఎంత తిరుగుతున్నాడు, ఆయన ఎంత తిరుగుతున్నారు అసలు. సో మనము నిజంగా మనకు ధ్యానం మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే, మనకు శ్రద్ధ ఉంది అంటే, మాస్టర్ ఉన్న చోటికి మనం అడుగు వేయడానికి మన నెలలో ఒక్కరోజు కూడా వెళ్ళలేమా? పోనీ 6 నెలలకు ఒక్కసారి వెళ్ళలేమా? సో మనం కూడా అడుగు వేయడం నేర్చుకుంటే ఇంకా తొందరగా, ఇంకా ఫాస్ట్గా ఈ సబ్జెక్ట్ వెళ్తుంది. ఒకసారి పత్రి సార్తో చెప్పా, సరే మన క్లాస్కి వెళ్ళా, పెద్ద వాళ్ళంతా వచ్చారు, చాలా అద్భుతంగా విన్నారు, అసలు వాళ్ళు మారిపోతున్నారంట. అది నువ్వు నీ ముఖం అరే వాళ్ళు వింటున్నారంటే అది వాళ్ళ గొప్పతనం, మన గొప్పతనం కాదు, నీ గొప్పతనం కాదు. సంసారంలో ఉండి నరకాలు 24 గంటలు అనుభవిస్తూ కూడా వాళ్ళు వచ్చి విని ప్రయత్నిస్తున్నారంటే అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళ కాలి గోటి ధూళికి కూడా మనం సమానం కాదు. అబ్బా, వాళ్ళ కాలి గోటి ధూళికి, ఇదే పదం యాస్టేజ్ గుర్తుంది నాకు, వాళ్ళ కాలి గోటి ధూళికి కూడా మనం సమానం కాదు. కాబట్టి మనం ఏదో క్లాస్ చెప్తున్నాము, మనం ఏదో అందరిని మార్చేస్తున్నాం, అంత సినిమా లేదు నాయన నీకు అని. మనమేదో మాస్టర్లు, మనమేదో చెప్తున్నాం, మనమేదో గొప్ప వాళ్ళం, ఇక్కడ ఏమీ లేదు. చెప్పడం అనేది మన సాధనలో భాగం, అంతే. పంచుకోవడం అంతేగాని చేసుకుంటున్నారు అంతే. నేను ధ్యానం చేయడం నా సాధనలో భాగం, నా యొక్క ఆత్మ పురోగతిలో భాగం. ఎందుకంటే ఇంకొకరికంటే గొప్పవాడు నేను ఎలా అవుతాను? ఎవరు కూడా ఇంకొకరికంటే గొప్పవాళ్ళు అవ్వడం అనేది స్పిరిచువాలిటీలో లేదు. బట్ గ్రేట్ థింగ్ స్టిల్ యూ రిమెంబర్, ఆ వర్డ్ అలా గుర్తుపెట్టు. కొన్ని ఎందుకంటే ఆయన దగ్గర పర్సనల్గా ట్రైన్ అప్ అయినాము చిన్నప్పుడు. అప్పుడు ఇలాగ 10 మంది కంటే ఎక్కువ లేము. రోజు ఆయనతో అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, సమాధానం ఇచ్చేవాడు, అన్నీ చేసేవాడు. స్టిల్ రిమెంబర్. సో క్లాస్ చెప్పినప్పుడు వినేవాళ్ళకంటే మనము ఎక్కువ కానప్పుడు ధ్యానం, మన ఇంట్లో వాళ్ళు ధ్యానం చేయని వాళ్ళకంటే మనం ఎలా గొప్ప వాళ్ళం అవుతాం? సో ఎక్కువ తక్కువ అనే కాన్సెప్టే అగైనెస్ట్ స్పిరిచువాలిటీ. సో ఆయన చెప్పింది ఏంటంటే, ఎక్కడో ఒక లెటర్లో చదివాను, సార్ రాసిన లెటర్లో, ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నారు, ఫ్యామిలీలో మెంబర్, వాళ్ళు మారకుండా అలాగే ఉంటే కూడా ఒక 1000 సంవత్సరాలు ఆనందంగా వాళ్ళని అలాగే చూడాలి, గౌరవపూర్వకంగా. చాలా విసుగు వస్తుంటుంది, చాలా బాధ వస్తుంటుంది, చాలా కోపం వస్తుంటుంది సహజంగా. ఎందుకంటే అక్కడ చాలా రకరకాల పరిస్థితులు ఉంటాయి. అయినా వాళ్ళలో ఎలాంటి మార్పు కోరుకోకుండా అలాగే విసిగిపోతూ, వాళ్ళని చూసే విధానంలో ఎలాంటి తక్కువ భావన లేకుండా, చిన్న చూపు లేకుండా ఒక 1000 సంవత్సరాలు అలవోకుగా అలా జీవించాలి. ఇప్పుడు మన ధ్యానం అన్నమాట 1000 సంవత్సరాలు. ఎవరు మారాలి ప్రపంచంలో? ఎవరు మారాల్సిన అవసరం లేదు, మనం మారాలి అంతే. మార్పు కోరుకుంటున్నావు అంటే ఇక్కడ లేదు జ్ఞానం. నువ్వు జ్ఞానంతో చూడట్లేదు. వాడి ఆత్మపరిణతి వాడు జీవిస్తాడు. వాడు ఎప్పుడు మారాలో అప్పుడు మారతాడు. మారినంత మాత్రాన వాళ్ళని చిన్న చూపు చూడటం అనేది అగైనెస్ట్ స్పిరిచువాలిటీ. ఎప్పుడు మారుతాడో మారుతాడు, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ స్థితి, వాళ్ళ గతి వేరే ఉంటాయి. ఆయన గురువుగా చూసుకోవట్లేదు.
ఆయనే చూసుకోవడం లేదు, ఆయనే అందరినీ అద్భుతంగా చూస్తున్నాడు. మనం ఎవరు, మన లెవెల్ ఎంత? నేను ధ్యానిని అయిపోయాను, నేను మారిపోయాను, వీళ్ళు ఇంకా మారలేదు. అది అజ్ఞానం. అంటే ఇంకా మారలేదు. ప్రతిసారి చెప్పడం బలవంతంగా చెప్పాడా? అదే ప్రతిసారి చెప్పినప్పుడు మీరు కూడా చెప్పడానికి. మహాజ్ఞానులైన ప్రతిసారి లాంటి వారు, బుద్ధత్వం సాధించిన వారే ఇది వీలైతే చేయండి. ధ్యానం అంటే శ్వాస మీద చేస్తా, వీలైతే చేయి. చేయకపోయినా తక్కువగా చూడను, చేస్తే ఆనందపడతాను. అంటే ఇక్కడ ప్రేమలో స్వేచ్ఛ ఉంది, హక్కు లేదు. ప్రేమలో బాధ్యత ఉంది, హక్కు లేదు. అధికారాలు లేవు. ఏ మనిషి మీద, ఏ మనిషికి ప్రపంచంలో అధికారం లేదు. హక్కులు, అధికారాలు అనేంత అజ్ఞానం ఇంకొకటి ప్రపంచంలో లేదు. భార్య అనేంత మాత్రం హక్కు లేదు భర్త మీద. భార్యకి భర్త మీద, భర్తకు భార్య మీద హక్కులు లేవు. పిల్లల మీద హక్కులు లేవు. బాధ్యతలు ఉన్నాయి. నాకు నా పిల్లల పట్ల బాధ్యత ఉంది. వాళ్ళకి నేను వసతులు ఏర్పాటు చేయాలి. అది నా తండ్రిగా నా బాధ్యత. నా భార్య పట్ల నాకు బాధ్యత ఉంది. నా భార్య కాబట్టి నేను చెప్పిందంతా చేయాలి. నేను మంచి చెబుతా, నేను మంచివాడిని. ఎవరి జీవితం వారిది. ఇక్కడ కలిసి జీవించడానికి వచ్చాం. కలిసి ఒకరినొకరు హక్కుగా భావించడానికి రాలేదు. కలిసి జీవించడం అనేది కుటుంబ వ్యవస్థ. ఇది ఎక్కడ జ్ఞానం ఉంది? ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కావడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ఫియరెన్స్. ప్రతిసారి ఎప్పుడు చెప్తున్నారు ఇంటర్ఫియరెన్స్. నాన్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ ట్రూ లవ్. నాన్ ఇంటర్ఫియరెన్స్. ఇంక ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవుతుంటే వాడి జీవితం వాడు ఎప్పుడు జీవించినట్టు. వాడి జీవితం కూడా మనమే జీవించి వాడి జీవితం లేకుండా చేసేస్తున్నాం ప్రేమ పేరుతో. అది ప్రేమ కాదు, అజ్ఞానం. ఎవరి జీవితం వారికి జీవించే హక్కు ఉంది. ఆ సముద్రం గురించి ఏం మాట్లాడుతావు? ఎంత మాట్లాడినా, ఏం చెప్పుకున్నా, ఏం ఆలోచించినా, ఏం డిస్కస్ చేసుకున్నా అంతులేని కథ.